Hold up. హలో చూడండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ పీటీఎస్ మోటో బ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ అందరూ బాగానే ఉన్నారా? ఒకసారి నా కార్ చూద్దాం రండి. టైర్ని చూడండి ఎంత దారుణంగా ఉందో. నేను చూడగానే షాకు, అందుకే వీడియో తీసి చూపిస్తున్నాను. అసలు చెట్లు చూడండి ఎట్లా పెరిగిపోయినాయో. టైర్ కూడా భూమిలో దిగిపోయింది వర్షాల వలన. బాగా వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్, అందుకే అంత దారుణంగా దిగిపోయింది టైర్ కూడా. ఆల్రెడీ తెలుసు నాకు పంచర్ అని తెలుసు, ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఉందని తెలియదు కారు. మా అమ్మ తిడతానే ఉండిద్ది రోజు, కార్ దగ్గరికి వెళ్ళు అని. మన బ్యాక్ సైడ్ టైర్ కూడా అలాగే ఉంది, అంత దారుణంగానే. మనకు తెలిసిందే ఇక బతకం అని, బతకని బ్యాండ్ అమ్మేస్తారు. గడ్డి బాగా ములిసిపోయింది ఇక్కడ ఏదో పట్టేసుకున్నాను ఫ్రెండ్స్, తెలుసంటాగా పట్టేసుకున్నట్టున్నా. చేయంత దొరగొట్టేస్తుంది. అలాగే మన కార్ దగ్గరికి వచ్చేసి 2 నెలల పైన అయిపోయింది. కార్ స్టార్ట్ అయితే కూడా తెలియదు. చివరి వరకు చూడండి, కార్ స్టార్ట్ అయితే లేదో తెలిసిద్ది మీకు. ఎలా స్టార్ట్ చేసానో మీకు చూపిస్తాను నేను. అలాగే చాలా రోజులు అయిపోయింది కదా, అసలు బ్యాటరీ ఎలా ఉందో, కండిషన్లో ఉందో కూడా తెలియదు. చూడండి, కీ పెట్టగానే బ్యాటరీ ఆన్ అయిపోయింది, మంచి విషయమే. అలాగే చాలా రోజులు అయిపోయింది కదా గ్యాప్, అందుకే 2-3 సార్లు హీట్ వేసుకోవాలి. హీట్ అంటే తాళం ఆన్ చేసి ఆఫ్ చేసుకోవాలి 2-3 సార్లు. ఇక్కడ చూస్తున్నారు కదా, అది హీట్ సింబల్ అనమాట. చూపిస్తున్నాను చూసారా, అది హీట్ సింబల్. ఒకసారి స్టార్ట్ చేద్దాం రండి. ఫ్రెండ్స్ విన్నారా, అసలు కిర్రని సౌండ్, ఎంత సౌండ్ వస్తుందో చూసారా ఒకసారి. ఇప్పుడు చూస్తున్నారు కదా, కార్ స్టార్ట్ అయింది ఇప్పుడే. చాలా హ్యాపీ విషయమే. అసలు నేను కార్ స్టార్ట్ కాదనుకున్నాను ఫస్ట్. చాలా రోజులు అయిపోయింది కదా ఫ్రెండ్స్, పక్కన పెట్టేసి 2 నెలలు అంటే 2 నెలలు అంటే మామూలు విషయం కాదు. పక్కన పెట్టేసి స్టార్ట్ అయిందంటే అసలు చాలా విషయమే. బ్యాటరీ కూడా దిగిపోయింది అనుకున్నాను నేను, స్టార్ట్ కాదేమో అనుకున్నాను ఫస్ట్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ రేస్ చేసేస్తున్నాను. ఎప్పుడు అలా చేయమని రేసు, అక్కడక్కడే ఎప్పుడు రేస్ చేయకూడదు కార్ని, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఆప్షన్ లేదు కాబట్టి అక్కడక్కడే ఉండి రేస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందుకే మనకి మూవ్ చేయడానికి ఆప్షన్ లేదు కదా ఫ్రెండ్స్. టైర్లు కూడా 2 పంచర్ అయిపోయినాయి చూసారు కదా. అందుకే నా ఛానల్లో సెకండ్ వీడియో కూడా టైర్ చేంజింగ్ వీడియో పెడదాం అనుకుంటున్నా, ఎందుకంటే మీకు చూపిస్తాను. అలాగే నా ఫస్ట్ టైర్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎన్ని కష్టాలు పడ్డానో కూడా చెప్తాను ఆ వీడియోలో. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా, అసలు టైర్ గుండైపోయింది. మన వాడకం అలా ఉండిద్ది మరి, తెలిసిందేగా. మా అమ్మ రోజు తిడతానే ఉంటుంది, వెళ్ళి కార్ చూడరా అని. పెద్దోళ్ళు ఊరినే చెప్పరుగా ఫ్రెండ్స్, అంతేనా. మన స్టెప్ని కూడా చూద్దాం ఒకసారి ఎలా ఉందో. స్టెప్ని పరిస్థితి కూడా పర్లేదు, స్టెప్ని ఉంది, బాగానే ఉంది. కొంచెం గాలి తక్కువైంది, పర్లేదు సరిపోద్ది. గాలి కూడా చెక్ చేశాను, గాలి కొంచెం లైట్గా తగ్గినట్టుంది. అలాగే రేపు వచ్చే వీడియో కూడా నేను ఈ కార్ నా లైఫ్లోకి ఎలా వచ్చిందో కూడా చెప్తాను ఆ వీడియోలో. చాలా నేను యూట్యూబ్ కూడా ఎలా స్టార్ట్ చేయడానికి కారణం ఏంటో చెప్తాను ఆ వీడియోలో. ఒకసారి
చూడండి లైట్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి మన లైట్లు. కారు ఇది ఫ్రెండ్స్ నా కారు పరిస్థితి. సరే ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్, బాయ్.